నమస్తే. రీసెంట్‌గా నేనొక వీడియో చూసి బాగా బాధపడిన. ఏందంటే, ఒక పెద్ద పూల రంగుడు మనిషి ఉండే. ఆయన ఏం చెప్తుండంటే, ఒక సీజియం పెట్టుకున్నాడు చెయ్యికి. ఇప్పుడు సీజియం అంటే ఏందంటే, ఫోన్ ఉంటది కదా! దానికి ఎన్ఎఫ్‌సి ఉంటది. అది దగ్గరికి తెస్తే అది రీడింగ్ చూపిస్తది. "అరే! నీ షుగర్ ఇంతరా బాబు" అనేసి. ఆయన వేరే వేరే ఫుడ్‌లు తీసుకొని, వడ తింటే ఎంత పెరుగుతది, ఇడ్లీ తింటే ఎంత పెరుగుతది, బిర్యానీ తింటే ఎంత పెరుగుతది అనేసి డైలీ వీడియోలు రికార్డ్ చేసి డూయి డూయి ఇట్లా చేసి చూపిస్తుండు. అయితే ఏం చేసిండు రీసెంట్‌గా అంటే ఒక బర్గర్ తిని, మందు తాగి, అది మొత్తం రికార్డ్ చేసి, అది ఫోన్ ఇట్లా దగ్గర తెచ్చి చూపించిండు. చూడండి నేను మందు తాగినాక నాకు షుగర్ తగ్గింది అనేసి. అయితే ఈ భ్రమలో మీరు పడకండి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏందంటే మందు ఏదైతే ఉంది అంటే తాగుడు చేస్తారు కదా! మీరు ఆ మందు అంటున్నా నేను. అయితే అది మందు గాదు. అది విషం. మనం పేరు పెట్టుకున్నాం మందు, మందు అనేసి. కానీ అది విషం. అండ్ మోర్ ఓవర్ ఏందంటే, ఇట్లా షుగర్ లెవెల్ అప్పటికి మీకు తగ్గేటట్టు చూపిస్తది. ఇప్పుడు ఇదే గాకుండా ఇంకోటి ఏందంటే, చాలా మందికి ఒక పెద్ద భ్రమలో ఒక పేషెంట్ వచ్చిండు. ఒక పేషెంట్‌కి నేను అడిగాను, "సార్ ఆల్కహాల్ అలవాటు ఉందా?" అంటే, "సార్ ఆల్కహాల్ అలవాటు లేదు. కానీ ఓన్లీ మ్యాన్షన్ హౌస్ అలవాటు ఉంది" అన్నాడు. అరే! మ్యాన్షన్ హౌస్ గూడా ఆల్కహాలే గదా! అంటే, "లేదు అది బ్రాండీ" అన్నాడు. అరే! దాంట్లో గూడా ఉంటది గదా! అంటే, "ఉంటది. కానీ అది షుగర్ వ్యాధి పేషెంట్‌లకు మంచిది గదా!" అనేసి అన్నాడు. ఇది మీకెవరు జెప్పిండ్రు అనేసి అడిగినా నేను. మీకెవరు జెప్పిండ్రంటే, "అరే సార్ అందరికీ తెలిసిన విషయం మీకు దెలవదా" అని ఆయన నాకే అడుగుతుండు మళ్ళా రిటర్న్. అయితే అది గూడా పెద్ద మిస్‌ఇంటర్ప్రిటేషన్. అది మీరు మైండ్‌లోకెళ్ళి తీసేయండి. ఇట్లా బ్రాండీలు తాగితే మనకు షుగర్ వ్యాధికి మంచిదనేసి. మళ్ళీ ఇంకోటి గూడా మీకు జెప్తాను. నాకేమనిపిస్తదంటే, ఈ హైదరాబాద్‌లో ఉండేటోళ్ళు ఎన్ని వైన్ షాపులున్నాయి గదా! అందరూ ఎవరైతే అక్కడ గిరాక్ ఉంటారు గదా! ఆళ్ళు హైదరాబాదోళ్ళే గాదు అంటా నేను. ఎందుకట్లా అంటా అంటే, 100 మంది వచ్చిండ్రనుకోండి. దాంట్లో ఎంతోమంది తాగేటోళ్ళుంటారు, తాగలేనోళ్ళుంటారు. కొందరు జెన్యూన్‌గా జెప్తారు. అరే! అవును నాకు తాగుడు అలవాటు లేదు అనేసి. కానీ ప్రతి ఒక్కడు అంటే 100లో ఒకడు చెప్తాడు. అవును నాకు తాగుడు అలవాటుందనేసి. దాని అర్థమేంటి? ఆళ్ళు హైదరాబాద్ నుంచే వస్తారు గదా! మన దగ్గరికి. ఆళ్ళందరికీ తాగే అలవాటు లేదు. అంటే ఏందర్థం? ఎన్ని దుకాణాలు నడుస్తున్నాయి అవన్నీ బయటకెళ్ళి వచ్చి కొంటుండ్రక్కడ. లేకపోతే ప్రతి పేషెంట్ అట్లా ఎందుకు చెప్తాడు మీరు చెప్పండి? తాగుడు అలవాటు ఉందా అంటే లేదు. తాగుడు అలవాటు ఉన్నదా అంటే లేదు. ఎవరో ఒకరు ఏదో సార్ సోషల్ డ్రింకర్ ఎప్పుడో పట్టుకొని నిల్చుంటా అది గూడా తాగను అనేసి కొందరంటారు. మళ్ళా కొందరేమో రోజు తాగుతా అంటారు. కానీ చాలామంది అబద్ధం జెప్తారు. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు షుగర్ వ్యాధి ఏదైతే ఉంటది గదా! అది ఎందుకైతది? గ్లూకోజ్ మెటబాలిజం సక్కగా అవ్వక షుగర్ వ్యాధి అయితది. గ్లూకోజ్ ఏదైతే ఉంటది మీ బాడీలో, దానికి మీరు ఆల్కహాల్‌కి కంపారిజన్ చెయ్యొద్దు. ఎందుకంటే ఆల్కహాల్ మెటబాలిజం టోటలీ డిఫరెంట్ ఉంటది. లివర్‌లో అయిపోతది. కానీ షుగర్ మెటబాలిజం టోటలీ డిఫరెంట్ ఉంటది. ఆల్కహాల్ మీకు టెంపరరీ హైపోగ్లైసెమిక్ స్టేట్‌లో తీసుకొని పోతది. అంటే జర మీరు మత్తు, మత్తు, మత్తు ఉంటది గదా మీకు తాగినప్పుడు. జులాయిస్తారు గదా! ఇట్లా ముంగట, వెనకాల. అది జర సేపుంటది. అప్పటి వరకు మీకు జర హైపోగ్లైసెమిక్ స్టేట్‌లో ఉంటారు. మళ్ళా దాని తర్వాత సపక్కనేసి లేస్తది పైకి. అది లేషి ఇంకా ఇంతకుముందు 300 ఉంటుండే అనుకోండి లెవెల్. రెగ్యులర్ మీరు తాగే అలవాటు ఉందంటే 400కి కూడా తీసుకొని ఎళ్ళిపోతది. మళ్ళా మీకు షుగర్ వ్యాధి ఉంది. లివర్ సిర్రోసిస్ అయ్యే ఛాన్స్ 10 సార్లు పెరిగిపోతది. మీకు లివర్ సిర్రోసిస్ అంటే ఏంది? పోతే లివర్ పోతది గదా! అంటే అట్లా మీరు షూస్ ఇప్పేసి పడేసినట్టు షూస్ లేకపోతే ఏంది అట్లా ఉండదు. లివర్ పోయిందంటే మనిషి గూడా ఖతమే ఇంక. మీ వెనకాల పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ సెటిల్‌మెంట్‌లు, వాళ్ళకి ఇల్లుందా? లేదా? అవన్నీ గూడా మీరు ఆలోచించండి చచ్చిపోయే ముందు. బై చాన్స్ మీకు అలవాటు వదులుకోవద్దు అంటే, చచ్చిపోయే ముందు అది గూడా ఆలోచించండి. అయితే ఇవి కొన్ని విషయాలు ఆల్కహాల్ గురించి నేను చెప్దామనుకున్న స్పెషల్లీ షుగర్ వ్యాధి పేషెంట్‌ల కోసం మీరు జాగ్రత్తగా పాటించండి. అస్సలు దీన్ని తీసుకురాకండి ఇంట్ల. బాటిల్ మీదనే క్లియర్‌గా రెడ్ లెటర్స్‌లో చపాయించేసి ఉంటది. ఆల్కహాల్ ఈజ్ డేంజరస్ టు యువర్ హెల్త్. సినిమా ఓనికి జూస్తే గూడా వస్తది. అయితే అందుకే చేయకండి. ధన్యవాదం.